ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. కార్మిక సంఘాల ధర్నా. స్థానిక వుడ్ కాంప్లెక్స్ వద్ద గల అసోసియేటెడ్ హీరో షోరూం నందు నూతన గ్లామర్ XT-EC బైక్ను ప్రాంతీయ రవాణా ఉప కమిషనర్ కృష్ణవేణి ఆవిష్కరించారు. ఈ వాహనాన్ని రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినట్లు ఫీచర్స్ గురించి వివరించారు. అందుబాటులో ఉన్న ధరతో పాటు మైలేజ్ అధికంగా ఉండి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉందని తెలిపారు. మొదటి కొనుగోలుదారునికి జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీమతి డాక్టర్ బి కృష్ణవేణి చేతుల మీదుగా వాహన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ రాజా, ప్రకాశం జిల్లా 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ దాయినేని ధర్మ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్లామర్ ఎక్స్టెక్ వెహికల్ అనేది మేము కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి మన ప్రకాశం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ కృష్ణవేణి గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఈ బండి అనేది ఏంటి అంటే మేము కొత్తగా ఇందులో ఎన్నో అధునాతనమైన ఫీచర్స్ని మనం ప్రవేశపెట్టాము. ఇప్పుడు ఎన్నో తరాల నుంచి మనం చూస్తున్నట్టయితే మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా కూడా ఆ ఫీచర్ని మన హీరో మోటోకార్ప్ వాళ్ళే దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ గ్లామర్ ఎక్స్టెక్ 125 కొత్త వెహికల్లో కూడా మీకు అధునాతనమైనటువంటి ఫీచర్స్ అనేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్స్టెన్స్ టెక్నాలజీ ఒకటి, తర్వాత ఆటో సేల్ టెక్నాలజీ ఒకటి, ఈ 125cc కొత్తగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఒకటి, ఎల్ఈడి డిస్ప్లే ఒకటి, సేమ్ టైం ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఒకటి, ఇట్లా ఎన్నో అధునాతనమైన ఫీచర్స్తో మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈరోజు. కావున మా కస్టమర్లందరూ కూడా దయచేసి ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని మాకు అందించి ఈ వెహికల్ ఎంతో విజయవంతంగా చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 78,810 రూపాయలతో మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో అధునాతనమైన కలర్స్ అనేవి ఎన్నో ఉన్నాయండి. మ్యాటీ కలర్స్తో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మేము మరొకసారి మీ మీడియా మిత్రుల సాక్షిగా మేము కోరుకునేది ఏంటి అంటే దీన్ని వాహన చదువుకులందరికీ కూడా రహదారి భద్రతా ఉద్యమ శుభాకాంక్షలు. మరి మనకి రోడ్ సేఫ్టీ యాంగిల్లో ఎప్పటికప్పుడు మనకి రోడ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న నేపథ్యంలో మంచి మంచి వెహికల్స్ రావాలని చెప్పి రవాణా శాఖ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ని అలాగే R&D వింగ్ ఆఫ్ ఆటోమొబైల్ సెక్టార్ని కోరుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వెహికల్కి ఉన్నటువంటి టెక్నాలజీలో ఏంటంటే మనకి షాక్ అబ్జార్బర్స్ కానివ్వండి, లేదా బ్రేకింగ్ సిస్టమ్ కానివ్వండి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ కండిషన్కి రోడ్ సేఫ్టీ మెయింటైన్ అయ్యేందుకు వీలుగా ఫీచర్స్ అన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు మనకి రైతులు కానివ్వండి, అలాగే కాలేజీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క వెహికల్ డిజైన్ చేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వాహన చోదకుడు కూడా రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఏ వెహికల్ అయితే రోడ్ సేఫ్టీకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటుందో ఆ వాహనాన్ని చూస్ చేసుకుంటే వాళ్ళ ప్రాణము, అలాగే వాళ్ళ కుటుంబ పరిరక్షణ, అలాగే రహదారి భద్రత ఈ మూడు మెయింటైన్ అవుతాయి. కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్ లాంచ్ చేసినటువంటి హీరో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సిబిఏఎస్ పరీక్ష రద్దుపై ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ జిల్లా చైర్మన్ వినుకొండ రాజారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి కృషి ఫలితంగానే సిబిఎస్ పరీక్షలు రద్దు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు కాకర్ల వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ డివి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ తోట పూర్ణచంద్రారావు, ఈసీ మెంబర్ కోటేశ్వరి, నాయి ఫెడరేషన్ నాయకులు నూర్భాషా, ఎండ్లూరి చిట్టిబాబు, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ దాదాపు 140,000 మంది ఈరోజు ఆనందంగానే ఉన్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ఆనందంగా ఉండటానికి కారణం ప్రభుత్వం నిన్న ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గారు సిబిఎస్ఈ ఎగ్జామ్ సచివాలయ ఉద్యోగులకు మేము ఉపసంహరించుకుంటున్నాము, ఇక ఎగ్జామ్ అవసరం లేదు, సరాసరి 2 సంవత్సరాలు అయిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్టే ఉంటుంది కానీ ఇట ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఏమి ఉండవు అనేటువంటి దాన్ని స్పష్టం చేసిన దరిమిలా ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్న విషయాన్ని ప్రకాశం జిల్లా ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరోసారి నిరూపణ అయినటువంటి విషయం, ఉద్యోగులకు భరోసా భద్రత అనేది కేవలం వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కారణం ఏమంటే గ్రామ సచివాలయం అనేటువంటిది ప్రభుత్వం ఒక పెద్ద బహుత్తర ప్రణాళిక, భవిష్యత్ తరాలకి మంచి జరగాలి, గ్రామ స్వరాజ్యం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది, అది గాంధీజీ కన్న కలలు నిజం కావాలంటే గ్రామ స్వరాజ్యం ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలకి సత్వరంగా సర్వీసులు అందాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం 140,000 మందిని ఒకేసారి రిక్రూట్మెంట్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి సర్వీస్ని ప్రజలకు అందిస్తూ మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తున్నటువంటి ఈ భారతదేశంలో గొప్ప వ్యవస్థ తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా శాఖ నుంచి. కారణం
ఈ భారతదేశంలో ఒకేసారి రిక్రూట్మెంట్ అయి ప్రజలకి డైరెక్ట్గా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా సరాసరి సెక్రటరియట్కి వచ్చేసి మీ యొక్క పనులు చేసుకోండి, ఇక వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించుకొని మీ యొక్క విధి నిర్వహణలో మా వాళ్ళు సచివాలయం ఉద్యోగులు మీకు నిరంతరం సర్వీస్ చేస్తారని చెప్పేసి వారు కన్న కలల సాకారం ఏ రాష్ట్రంలో జరగలేదు. అది భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రంలోకే జరిగింది. ఆనందంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రకాశం జిల్లా శాఖ నాయకులైనటువంటి జనరల్ సెక్రటరీ జీవి సుబ్బారావు గారు, అలాగే ఉపాధ్యక్షుడైనటువంటి తోట పూర్ణచంద్రరావు గారు, ఈసీ మెంబర్ అయినటువంటి మన కోటేశ్వరి మేడం, అలాగే ఈశ్వర్రెడ్డి గారు, అలాగే ఫెడరేషన్ నాయకులైనటువంటి చిట్టిబాబు, అలాగే నూర్ బాషా గారి ఆధ్వర్యంలో అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఉద్యోగులకు భరోసా అనేటువంటిది మరోసారి నిరూపితమైనటువంటి సందర్భాన్ని ప్రతి ఉద్యోగి ప్రభుత్వం తరఫున మేమందరం హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఉద్యోగ వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉంది. అలాగే మాకు కొన్ని సమస్యలని కూడా మేము ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకొని పోయి వాటిని కూడా పరిష్కరించడానికి అది వెంకటరామరెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకొని దాని ద్వారా ప్రభుత్వంలోకి తీసుకొని వెళ్ళి పరిష్కారం చేయడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ, నా పేరు వినుకొండ రాజారావు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ జిల్లా చైర్మన్గా ఉంటున్నా. ఇక ఉద్యోగులకు ఏదైనా భరోసా భద్రత కావాలంటే అది ఫెడరేషన్ వెంకటరామరెడ్డి అరోపాల గారి ద్వారా సాధ్యమవుతుందని మరోసారి నిరూపించి అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరు అందించాలని కోరారు. జిల్లాలోని 1,80,000 ఎకరాలకు నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొరసపాడు లిఫ్ట్ ఇరిగేషన్ క్రింద ఉన్న ఎస్సీ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంజీవిని అయిన వెలిగొండ ప్రాజెక్టుకు గెజెట్ హోదా కల్పించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కోరారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 1,80,000 ఎకరాలు ఉంది. అదేవిధంగా 2,40,000కి మిర్చి కానీ పంటలన్నీ ఉన్నాయి. కూడా సాగర్ వాటర్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేయమని చెప్పి కోరాను. ఎప్పుడు నారులు పోసుకోవాలి, ఎప్పుడు సాగుకి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడి తక్షణ రైట్ కెనాల్కి నీళ్లు విడుదల చేయాలి. అట్లానే ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదొకటి. అట్లానే కొరసపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఎస్సీలకు సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం రాలేదు. దాదాపు 12 సంవత్సరాలు ప్రాజెక్టు కట్టి రైతులు పొలాలన్నీ బీడుగా మారిపోయినాయి. వాటికి ఇమ్మీడియట్గా నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కోరుకుంటాం. కలెక్టర్ గారిని కోరాను. అది ఎక్కడ మన దగ్గర చెప్పాను. మంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీ చేత లెటర్ రాపిచ్చారని చెప్పేసి చెప్తున్నారు. లేదు నేనే దాదాపు నాకు కూడా 20 సంవత్సరాల నుంచి మన జిల్లాకు సంబంధించిన రైతాంగం మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా పైన ఉన్న వాళ్ళు ప్రాజెక్టులు కనుక కడితే కనుక కింద ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఎందుకంటే 804 అడుగులకి అట్లానే 824 అడుగులకి నీళ్లు కనుక శ్రీశైలం దగ్గర కనుక పోతిరెడ్డిపాడు కానీ అట్లానే రాయలసీమ తెలంగాణ ప్రాజెక్టులు కానీ నీళ్లు కనుక మొత్తం కూడా వెళ్ళిపోతే ఇక్కడ మన ప్రకాశం జిల్లా ఎడారిగా మారే. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు ప్రభుత్వం కరోనా భృతి ప్రకటించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. కార్మిక సంక్షేమ నిధి ద్వారా కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందజేయాలని, మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బూదూరి హరికృష్ణ, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సమస్యలను వర్ధిల్లాలి. చూసి ప్రభుత్వం పరిగణించాలి భవన నిర్మాణ కార్మికులను. ఏఐటీసీ అనుబంధ ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పట్టు సందంగా ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంలో పనులు లేక బిల్డింగ్ల యొక్క యజమానులు కూడా ఈ యొక్క భవన నిర్మాణాలు పట్టించుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ప్రభుత్వం వివిధ రంగాల వారికి ఆయా రీతుల్లో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ భవన నిర్మాణ కార్మికులు ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఈ యొక్క కరోనా వృత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి తోడు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకపోవడం వల్ల ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. దానికి తోడు ఈ యొక్క యజమానులు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనల వల్ల వీళ్ళు నిర్మించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానికి తోడు ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలు ఒంగోలులో అమ్ముతూ ఉన్నారు. క్వారీలో మాత్రం అక్కడ వాళ్ళ ఇష్టారీతన మాత్రం తెస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇవ్వాలంటే 6,000 రూపాయలు చిన్న ట్రక్ అంటున్నారు. ఈ రోజున బంగారం లాగా కాటాలో పెట్టి ఇసుకుని కొనాల్సిన పరిస్థితి వస్తుంది, దుర్భర పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులు కట్టినట్టు సెస్ ద్వారా వచ్చు లక్షల రూపాయలని ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి మళ్లించి వారి యొక్క రాయితీలు పెండింగ్ క్లైమ్స్ పరిష్కరించాలని చెప్పి ప్రమాదంలో మరణించిన యొక్క భవన నిర్మాణ కార్మికులకి 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, పెళ్లి కానికి 1,00,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయలు, వివాహ కానుక. సిహెచ్ వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏంటంటే మా డిమాండ్స్ భవన నిర్మాణ కార్మిక సంఘము ఈ కరోనా కష్టకాలంలో మాకు ఎటువంటి జీతభత్యాలు రాలేదు. ఫస్ట్ కరోనా వే నుంచి మేము ఎన్నో కష్టాలు పడి సిమెంట్ రేట్లు ఎక్కువ పెరిగిపోయి సిమెంట్ రేట్లు ఇసుక రేట్లు పడిపోయి మేము బయటకు వచ్చే పరిస్థితి లేక మా ఇళ్ళ కాడ కనీసం బిడ్డలకి అన్నం కూడా సరిగా పెట్టుకోలేక పరిస్థితి అయింది. ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు ఈ 2 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సాయం చేయాల. కనీసం ఈ క్లైములు కూడా 2017 నుంచి మొత్తం పెండింగ్లు ఆగిపోయినాయి. పెళ్లి కానుకలు కానీ మామూలు సహజ మరణాలు కానీ బిల్డింగ్ మీద పడి చచ్చిపోయిన వాటి పెండింగ్లు కానీ ఎటువంటి క్లైములు మాకు రాలేదు. దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని దయవించి మా సాయం చూసి భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి సాయం పొందలేదు కాబట్టి ఇప్పుడైనా కరోనా భత్యం కింద 20,000 రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, మామూలుగా పనిలో చచ్చిపోతే 5 లక్షల రూపాయలు మాకు సకాలంలో ఆల్రెడీ పెండింగ్ పడ్డ ఈ మొత్తము క్లైములు పూర్తి చేయాలని కొత్తగా వచ్చే కూడా కార్డులు మళ్ళీ. పీనింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిబిఎస్ పరీక్ష రద్దుపై ఉద్యోగ సంఘాలు హర్షం, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కార్మిక సంఘాల ధర్నా. ఈ వార్తలంతటితో సమాప్తం.